హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. నేను మీ కావ్య. 1996లో వచ్చిన దయ్యం మూవీ ఎంతలా అందరినీ ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎంతోమంది దర్శకులకి అదొక ఇన్స్పిరేషనల్గా నిలిచింది. అలాంటి సినిమాలు చేయాలని చాలామంది ట్రై చేశారు, కానీ ఆర్జీవి గారిని ఎవరు బీట్ చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ దయ్యం మళ్ళీ మన ముందుకు రాబోతుంది. అది కూడా స్వాతి దీక్షిత్ లాంటి అందమైన హీరోయిన్తో అలా దయ్యం వేషం ఎలా వేయించారు ఆర్జీవి గారు? ఐ వాంటెడ్ టు నో. సో ఇంకెందుకు ఆలస్యం, మన దేవుడు ఇక్కడే ఉన్నారు, ఆర్జీవి గారు. వి విల్ టాక్. సో హాయ్ సార్. అది మంచి క్వశ్చన్. స్వాతి అంత అందమైన అమ్మాయితో దెయ్యం వేషం వేయడం. బట్ నా పాయింట్ ఏంటంటే, స్వాతి ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్రెస్. తన ఐస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ రేంజ్ నాకు తెలిసి వెరీ వెరీ రేర్ థింగ్. సో ఆ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎమోషన్లో కూడా బ్యూటీ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ద ఫేస్ అండ్ ద బాడీ. సో ఐ థాట్ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకోటి క్యారెక్టర్ వైజ్గా కూడా మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది. అంటే సినిమా మొదటి నుంచి అమ్మాయి ఒక దెయ్యంలాగా కాకుండా ఒక ప్రాసెస్లో స్లోలీ ఒక మామూలు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఏదో ఒక జరిగి ఎలాగ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే గ్రాఫ్లో ఉంటుంది. కాబట్టి మీరు రెండు సైడ్లు చూడగలుగుతారు సినిమాలో. స్వాతి అందరం చూడొచ్చు, అమ్మాయి ఎక్స్ట్రా ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. ఓకే. సో మేము ఫిక్స్ అయిపోయాం, ఎందుకంటే ఆర్జీవి గారు గ్లామర్ని చూపిస్తారు, అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తారు అని. సో మీకేమనిపించింది ఆర్జీవి గారితో వర్క్ చేయడం? అండ్ ఫస్ట్ ఆడిషన్ దగ్గర నుంచి ఎండ్ వరకు టిల్ నౌ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఆడిషన్ ఐ డోంట్ థింక్ ఆడిషన్ తీసుకోలేదు. ఆడిషన్ నేను జనరల్గా ఎప్పుడు తీసుకోను. ఐ మీన్ వెన్ ఐ మెట్ హర్ ఐ జస్ట్ అంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక పర్సన్స్ ఇంటెలిజెన్స్ చూస్తాను. ఐ మీన్ స్పీడ్ ఎట్ విచ్ ఈజ్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్లో తను మాట్లాడుతున్నప్పుడు ఎంత ఐస్ ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి, కానీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆబ్వియస్లీ ఐ విల్ గేజ్. సార్ మీ ఐస్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. యువర్ ఐ స్పీక్స్ అ లాట్, డోంట్ యూ థింక్? Yeah, of course. I hope they speak good things. I don't know. గుడ్ బ్యాడ్ అని ఇప్పుడు అమ్మాయి ఎదురుగానే డోంట్ యూ థింక్ అంటే ఏం చెప్తుంటారు స్వాతి? అంటే గర్ల్స్ కి తెలుస్తుంటాయి సార్ కొన్ని. సో అలా కలిసాను అంతే. కలిసిన తర్వాత we spoke and we decided to do it అంతే. యా. సో సార్ నాకు ఒక 2-3 లైన్ వేరే స్క్రిప్ట్ కూడా చెప్పారు, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. సో నాకు ఇది చాలా నచ్చింది సార్, ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఛాలెంజింగ్, నేను ఇది చేస్తాను అంటే ఇమీడియట్లీ సెడ్ yes అండ్ షూట్ స్టార్ట్ చేసేసాం. ఓకే. సో నేను ఇందాక చెప్పినట్టుగా 96లో వచ్చిన దయ్యము, ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి సార్. బట్ ఏదో ఉంటుంది మీ డైరెక్షన్లో, స్పెషల్గా హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, కానీ అంటే దయ్యం చాలా సినిమాల్లో దయ్యానికి కనిపించకుండా ఒక సౌండ్ క్రియేట్ చేస్తూ ఇన్విజిబుల్ దయ్యాలను చూపిస్తుంటారు. బట్ మీరు చూపించి కూడా వచ్చిన ప్రతి సెకండ్ అసలుకి బోర్ అవ్వకుండా మళ్ళీ ప్రతిసారి భయపడేలాగా చేస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫియర్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉన్న ఎమోషన్ అనేది మీకు ఎప్పుడు ఒక టైర్డ్నెస్ రావటం అనేది జరగదు. సో సేమ్ థింగ్ విత్ లవ్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, లేకపోతే డిజైర్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు. సో ఐ థింక్ కాంటెక్స్ట్ మారినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఓవరాల్ ఫియర్ అనేది సేమ్ ఎమోషన్. అంటే మీరు ఎన్నిసార్లు మంచం కింద చూసినా భయపడతారు, లేకపోతే చీకట్లో ఏదో చెప్పడం అనిపిస్తే భయపడతారు, బికాస్ దట్ ఈస్ ఎ రిలేటబుల్ థింగ్. ఇట్ విల్ నెవర్ గో అవే. ఇన్ఫ్యాక్ట్ హారర్ ఫిల్మ్స్ అనేది అంటే చాలా కొత్త రకం స్టోరీ ఉండకూడదు అనేది నా బిలీఫ్. సార్ ఏ జీవికి భయపడని జీవి ఆర్జీవి అంటుంటారు. సో మీరు నిజంగా దయ్యాలకి భయపడతారా? డూ యూ థింక్ దయ్యాలు ఎగ్జిస్ట్ ఉందంటారా? వాట్ యూ థింక్? ఐ థింక్ నేను దేవుడిని నమ్మను, కానీ దెయ్యానికి భయపడతా. ఎందుకంటే దేవుడిని నమ్మితే మనకు వచ్చే లాభం ఏం లేదని నా ఫీలింగ్. కానీ దెయ్యానికి భయపడితే కొన్ని ప్రమాద స్థితుల నుంచి, అంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఏ మనిషి కూడా తనకు అన్నీ తెలుసు మొత్తం ప్రపంచంలో. అంటే వీఆర్ జస్ట్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. మనం ఒక అతీత శక్తులు, దేవుడు దెయ్యం గురించి కామెంట్ చేసి అది ఉన్నాయి లేవు అని ఒక ఖచ్చితంగా చెప్పడం అనేది మూర్ఖత్వం. యూనో. సో నేను ఎప్పుడు దెయ్యం చూడలేదు, కానీ నాకు ఫియర్ కూడా లేదు అసలు యాక్చువల్గా. అంటే ఇందాక జోగా చెప్పాను. బట్ దేర్ వర్ టైమ్స్ వెన్ ఐ ఫెల్ట్, అంటే మీకు ఒక అన్నోన్ ఎలిమెంట్ అనేది మీరు సమాధానం చెప్పలేని మీరు ఊహకు అందరినీ జరిగినప్పుడు డెఫినెట్గా యూ విల్ ఫీల్ దట్ ఆస్పెక్ట్. నా ఎనర్జీ కూడా అంటలేదు నేను. అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను, నేను ఫ్లైట్లో వస్తున్నాను బాంబే నుంచి. ఐ వాజ్ గోయింగ్ టు చెన్నై యాక్చువల్లీ.
ఇప్పుడు మా శ్యామక్ దావర్ అని చాలా ఫేమస్ కొరియోగ్రాఫర్ బాంబేలో. ఆయన ఎప్పుడు అంతకుముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లో కలిసాను ఒకసారి. సో ఫ్లైట్లో ఉంటే హాయ్ వెళ్ళి కూర్చున్నాను పక్కన. ఏదో నేను ఐల్ సీట్లో ఉన్నా, తను విండో సీట్లో ఉన్నాడు. ఇది డే టైం ఫ్లైట్. కొంచెంసేపు శ్యామక్ దావర్ ఇలా నా పక్కకు చూసి యువర్ ఫాదర్ డైడ్ అన్నాడు. అంటే అవుట్ అసలు దానికి ఏం కాంటెస్ట్ లేదు, ఎవరు మా ఫాదర్ గురించి మాట్లాడలేదు అక్కడ. యా అంటే ఏంటంటే అంటే అఫ్కోర్స్ దిస్ కాన్వర్సేషన్ హ్యాపెన్ ఇంగ్లీష్. ఇక్కడ ఉన్నారు ఫాదర్ అంటే నేను అసలు ఇప్పుడు శ్యామక్ దావర్ని ఫస్ట్ టైం కలిసాను నేను. ఆయన ఏమో ఫ్లైట్లో మా ఫాదర్ ఆత్మ ఉందని చెప్పారు. ఓ మై గాడ్. యా నేనమ్మ ఎవరో నాకు ఎక్కువ తెలియదు కాబట్టి శ్యామక్ నేను అలాంటి అన్ని నమ్మనాను. మళ్ళీ అలా చూసి ఆయన కూడా నమ్మేవాడు కాదంటారు కదా. అండ్ మై ఫాదర్ ఆల్సో వాజ్ ఎన్ ఎథిస్ట్. ఇప్పుడు నాకు ఒక భయం, ఒక కోపం, ఒక హెల్ప్లెస్నెస్, ఒక ఫ్రస్ట్రేషన్ అలా వచ్చేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్న తర్వాత అసలు ఎలా అంటే నేను నమ్మను కాబట్టి. సో నేను అనుకున్నానంటే నేను కొంచెం పాపులర్ పర్సన్ కాబట్టి శ్యామక్ దావర్ ఒకవేళ ఎక్కడైనా ఇన్ను ఉండొచ్చు మా ఫాదర్ పోయారని, అందుకని నా మీద ఒక ఈజ్ ప్లేయింగ్ ఎ ట్రిక్ అని అదొకటి అనుకున్నాను. రెండోది ఐదర్ మా ఫాదర్ ఇస్ అలైవ్ ఆర్ ప్లేయర్, ఎస్ ఆర్ నో, అంటే జస్ట్ ఆల్మోస్ట్ 50-50 ఛాన్స్. 50-50 ఛాన్స్లో ఏదో ఛాన్స్ తీసుకుని ఉంటాడు. ఇలాంటి 2-3 అనుకున్నా. కానీ ఈ డెసిషన్కి రావడానికి నాకు ఒక 1-2 minutes పట్టింది. ఓకే. కానీ ఒకవేళ శ్యామక్ దావర్ నాకు మా ఫాదర్ నాతో పర్సనల్గా మాట్లాడింది ఏదైనా ఒక లైన్ చెప్పాడు అనుకోండి, నేను నా ఫీజ్ కదా నేను కట్ చేస్తే నేను బాలాజీ క్యూలో ఉంటాను, నెక్స్ట్ బాలాజీ టెంపుల్ దగ్గర. సో అదేంటంటే నమ్మకం. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఉందా లేదా అనే నమ్మకం మన ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ అవ్వనంత వరకు మనం కంటిన్యూ చేస్తాం. అది అయిన రోజు యూ కెన్ చేంజ్ ఓవర్ నైట్ ఆర్ ఇన్ ఎ మినిట్. ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాకు ఇలా జరిగిన అన్నిటికీ ఏదో ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నమ్మటం. అదే నమ్మటం మగ్గు వెళ్తే అది శ్యామక్ దావర్ చెప్పాడు కాబట్టి అది కరెక్టే అనుకోవచ్చు. సో అది అంటే మీ దేనికన్నా మీరు ఎక్స్ప్లెనేషన్ ఒక రీజన్ ఇస్తారు. సో అదర్ దెన్ దట్ అంటే ఒక పర్టికులర్ టైంలో ఒక ఇన్సిడెంట్ మా ఇంట్లో మా వన్ ఆఫ్ మై రిలేటివ్స్ కొడుకు మాట్లాడాడు, 4 years. అతను ఏ క్వశ్చన్ అడిగినా పేపర్ ఆన్సర్ చేస్తాడు. అది నన్ను మా మదర్ సిస్టర్ అడగమన్నారు. సో నేను 486 into 577 ఏదో అడిగాను మల్టిపుల్. ఆడు మదర్ ఏమన్నా వాళ్ళు కూర్చు అంకుల్ అడుగుతున్నాడు అది ఇది అని చెప్పి ఆడు రాశాడు ఆన్సర్. నేను టెన్షన్ పోయాను. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అతను ఎవడో కల్కి భగవాన్ ఏదో పూనేడు ఏదో చెప్పారు నాకు వాళ్ళు ఆన్సర్. నాకు భయం వేసింది. కానీ మా మదర్కి ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం, నేను నమ్మను కాబట్టి నాకు ప్రాబ్లం. సో అప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్ ఒకడు ఉండి కాదు కూర్చోబెట్టుకుని వెనకాల నుంచి మోచేతితో పట్టుకుని అమ్మాయి రాయిస్తుందని చెప్పాడు. అరే నేను మల్టిపుల్ అది డబుల్ మల్టిపుల్ చెప్పాడు ఎవడో. 486 into 577 అంటే మదర్ ఎట్లా ఆలోచిస్తుంది. కానీ ఇది జరిగిపోయింది. తర్వాత నేను ఒక 2-3 years అయ్యాక అసలు నిజంగా జరిగిందా లేదా, నేను కలగానే ఉంటానేమో అని ఆల్మోస్ట్ మై మైండ్ ఈజ్ రిఫ్యూజింగ్ టు మేక్ మీ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. ఓన్లీ వే క్యాన్ ఆస్క్ ఇస్ మై మదర్ ని సిస్టర్ని అడిగాను అనుకోండి, అది నిజంగా జరిగిందా అని అడిగితే వాళ్ళు ఎక్కడ అవునంటారు అని నేను 20 ఏళ్ళ నుంచి అడగలను. So these are the kind of things, yeah. So anything you can come up with an explanation depending on what you want to believe. Yeah. Okay. సో ట్రైలర్లో చూస్తే పిల్లలు ఉన్నారు అంటే అక్కడ నుంచి ఏదైనా తీసుకొచ్చారు ఆ పాయింట్ మీరు చెప్పిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో మేము చూడొచ్చా అవి? ఈ ఫిలింలో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఒక హారర్ అనేది ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళకి అంటే మీరు ప్రేమించిన వాళ్ళకి జరిగినప్పుడు మీరు దయ్యాన్ని చూస్తారనుకోండి పారిపోతారు. కానీ మీకు ఇష్టమైన వ్యక్తి ఒక ఫాదర్కి డాటర్ అంటే చాలా ప్రేమ, ఆ డాటర్కి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ జరిగినప్పుడు తను పారిపోయాడు. సో దట్ క్రియేట్స్ ఒక ట్రాప్ లాగా అన్నమాట. అదే దట్ ఈస్ వాట్ ద దయ్యం ఇస్. సార్ జనరల్గా దయ్యం సినిమాలు అంటే మన తెలుగులో
ఏదైనా ఆవహించడము, సైంటిఫిక్ అండ్ మంత్రాలు ఇవన్నీ చదవడం, లాస్ట్కి చెవులో మంత్రాలు చదివితే దయ్యం పారిపోతుంది. దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వీఆర్ లైక్ వాచింగ్ ఫ్రమ్ ఇయర్స్. సో ఇందులో ఈ సినిమాలో అలాంటిది ఏమన్నా రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఈస్ దేర్ దట్ కైండ్ ఆఫ్ ఇఫ్ ఇట్ క్యాన్ బి జనరలైజ్డ్, అంటే అది మన ట్రెడిషన్లో మనం బిలీవ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎగ్జార్సిజం చేసినప్పుడు కానీ మన వాళ్ళు భూత వైద్యులు అది. బట్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెయ్యం ఎవరి దెయ్యం అనేది ఒక పాయింట్ ఉంటుంది. కాదు, ఎవరు చచ్చిపోయి దెయ్యం అయ్యాడు అనేది ఒక పర్సనాలిటీ కదా. దెయ్యం అనేది ఇస్ నాట్ ఎన్ ఎంటిటీ. ఓకే, అప్పుడు నాలాంటి వాడు చచ్చిపోయి దెయ్యం అయితే నేను మంత్రాలకు భయపడినా, నన్ను ఎలాగా తీస్తారో తెలియదు నాకు. అవును. నౌ యూ హ్యావ్ టు సే సమ్ పాయింట్స్. భక్తుడు చచ్చిపోయి దెయ్యం అయితే మంత్రాలకు భయపడొచ్చు, నాలాంటి వాడు భయపడ్డా. అవును. సో నేను స్వాతిని పట్టుకుంటే నవదలను, ఎవరు ఏం చేస్తున్నా పాతుకుపోతారు మీరు. ఓకే. అండ్ రాజశేఖర్ గారు డిఫరెంట్, మాకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది కాంబినేషన్స్ అన్ని కూడా, స్వాతి దీక్షిత్ అండ్ రాజశేఖర్ గారు. సో హౌ డిడ్ హ్యాపెన్? మీ డెసిషన్ అయినా రాజశేఖర్ గారిని తీసుకోవాలన్నది? ఓకే. స్టార్ట్ అయ్యిందే నేను, అంటే కీప్ మీటింగ్ జీవిత్ గారు రాజశేఖర్ అప్పుడప్పుడు ఏదో ఒక రోజు పార్క్ లో కూర్చుని మనం ఏదో చేయాలి అంటే ఆ టైంలో నాకు ఐడియా ఉండేది ఒకసారి. సో ఐ జస్ట్ టోల్డ్ దెమ్ అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత నేను స్వాతిని కలిసింది. ఓకే. సో ఫాదర్ అండ్ డాటర్ క్యారెక్టర్స్ కాబట్టి రిలేషన్షిప్ ఎలా చూపించబోతున్నారు? ఫాదర్ డాటర్ ఇంకా ఎలిజిబుల్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫాదరు డాటర్ తను పుట్టిన తర్వాత ఎంతో ప్రేమగా పెంచిన తర్వాత తను దెయ్యం అయితే ఏ ఫాదర్ ఎందుకు పుట్టించాను రా భగవంతుడా అనుకుంటాడు. కొత్తగా పిల్లలు చాలా సార్లు దెయ్యాలు అవుతారు తల్లిదండ్రులు పాలిట. ఎందుకంటే పెరిగే వరకు బాగానే ఉంటారు, ఒక వయసు వచ్చిన తర్వాత అనేసి అసలు నిజ స్వరూపాలు బయట పెట్టి వాళ్ళ దెయ్య రూపాలు కనిపిస్తారు. అది జరిగింది అక్కడ. యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక ప్యూర్ రిలేషన్షిప్ని ఎక్కువగా తీయడానికి ఇష్టపడరు, ఒక జిమ్మీకి సంథింగ్ ఉంటాయి. సో ఇన్ దిస్ రిలేషన్షిప్ రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది స్పెషల్గా? అంటే I think just straight as this, అంటే person who really loves his daughter and then he can't cope with what is happening to her. ఓకే. సో మీరు చెప్పండి, మీకు దయ్యం గెటప్ వేశారు, మీకు అనిపించిందా అయ్యో ఆర్జీవి గారి సినిమాలో గ్లామర్గా కనిపిస్తే హీరోయిన్స్కి ఇంకా పండగే? బికాస్ ఎవ్రీబడి మీ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ ఎప్పటికీ మర్చిపోలేము. వీ కెన్ నెవర్ ఫర్గెట్ దెమ్. ఆ క్యారెక్టర్స్ అలాగే ఉండిపోతాయి ఎప్పటికీ. సో డూ యూ థింక్ మీ దయ్యం క్యారెక్టర్ మీకు ఎప్పుడు అలాగే, అంటే మేము ఎన్ని సినిమాలు చేసినా ఆ క్యారెక్టర్ అలాగే గుర్తుండిపోతుందా? అంటే నాకు వెన్ ఐ మెట్ సార్, నేను అప్పుడే చెప్పాను నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను. నాకు చాలా ఇష్టం. అంటే ఆ మూవీస్ చూసినప్పుడు ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్, నాకు స్పెసిఫిక్గా హారర్ మూవీస్కి. సో అండ్ దెన్ ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఆయన చేసే హారర్ మూవీలో నేను చేయడం అనేది యూనో ఇంకా ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ నాకు. బట్ నాకు కొంచెం అనిపించింది నేను ఎలా కనిపిస్తాను ఏంటి అని. బట్ ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు తర్వాత కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము. సో స్టార్ట్ అయిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అంతే. సో దాని తర్వాత షూట్ అయ్యే వరకు కూడా ఐ గాట్ వెరీ ఎమోషనల్. షూటింగ్ అయిపోయిన తర్వాత అయ్యో అయిపోతుంది ఏంటిది అని సార్. యాక్టర్స్కి చాలా మటుకు ఒక కాన్షియస్ ఇది ఉంటుంది. ఎందుకంటే ఒక ఫేస్ అనేది మీరు కెమెరా ముందు చూపించడం, మీ ఫేస్ మీరు అద్దంలో చూసుకున్న ఎఫెక్ట్ అది బేసిక్గా. సో దేర్ బి వెరీ కన్సర్న్డ్ అబౌట్ దేర్ లుక్స్. ఈ యాంగిల్లో బాగుంటానా, యాంగిల్లో బాగుంటానా, మేకప్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది అని కంటిన్యూస్లీ దే క్రాస్ చెకింగ్. ఇన్ దట్ ఆ కాంటెక్స్ట్లో స్వాతి ఆల్మోస్ట్ బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్లో ఇంత అంటే హార్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటే భయం కల్పించేలాగా, లేకపోతే ఒక నెగిటివ్ ఎలిమెంట్ రాలేదు అంత కన్విక్షన్తో చేయటం అనేది మామూలు విషయం కాదు. ఐ రియలీ కంగ్రాచులేట్ ఫర్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లైక్ ఇందాక చెప్పినట్టు షీ హ్యాస్ మల్టిపుల్ షేడ్స్ ఇన్ ద ఫిలిం క్యారెక్టర్, you know. But in the context of this, I want to tell you, I'm going to make another film with Swati and I'll take her glamour to next level. Wow. Yeah, as a balancing factor. ఇది నా కమిట్మెంట్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ ఆవిడ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చూసారా మీరు?
డిడ్ యూ వాచ్ ఎనీ No. గ్లిమ్స్ అట్లీస్ట్ ఎ గ్లిమ్స్? నేను బిగ్ బాస్ సనీ లియోన్ తప్పేసి ఎప్పుడు ఎవరిని చూడాలని సార్ మీ ఆర్యానా పాప కూడా ఆయన కూడా చూడాల. చూడండి. ఓకే. సో మేమేమనుకున్నామంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తనకి ఆఫర్ వచ్చిందేమో, మీరు బిగ్ బాస్ హౌస్లో తన పర్ఫార్మెన్స్ చూసి ఆ 1 week ఉన్నారు కదా, ఆ 1 week పర్ఫార్మెన్స్ చూసి మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారని మేము అనుకున్నాము. No, that's true. ఓకే. ఆయన చూడలేదు, అందుకే నేను వచ్చేసాను. ఓకే ఓకే ఓకే. ఆర్జీవి గారు సపోర్ట్ ఉండుంటే యుడ్ హ్యావ్ బిన్. No, I was very happy. You're I'm very happy. happy. Okay. Yeah. So whoever ever fit అవుతారో వాళ్ళు ఉన్నారు అక్కడ. I can't see myself there. So yeah, I'm very happy. ఓకే. Yeah. సో సార్ మీ ఫ్యాన్స్ అడిగింది ఒకటి ఏంటంటే, వై మీరు ఒక మెగా ఫ్యామిలీ హీరోని తీసుకొని ఒక సినిమా కమర్షియల్ సినిమా ఎందుకు తీయట్లేదు? దే వాంట్ సమ్ బిగ్ మూవీ ఫ్రమ్ యూ, అంటే రెవెన్యూస్ పరంగా. సో దే వాంట్ దట్, దే ఆర్ వెరీ హంగ్రీ. నేను ఒక 10,784 సార్లు ఆన్సర్ ఇచ్చాను. బట్ ఓకే, ఐ గివ్ యూ వన్ మోర్ టైం. నేను ఐ మేక్ జానర్ ఫిల్మ్స్. ఐ జస్ట్ మేక్ హై ఇంటెన్సిటీ రియలిస్టిక్, అలాంటిది నాకు ఇష్టం. సైకలాజికల్ థ్రిల్లర్స్. బిగ్ హీరోస్కి వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ ఫ్యాన్ బేస్ నుంచి ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్ చేయగలుగుతాం. అది నేను చేయను అంటలేదు, నాకు చేత కూడా కాదు అది చేయడానికి. I'm not capable. No. I'm neither interested nor I'm capable of doing that. Yeah. క్యాపబిలిటీ అని కాదు, ఇప్పుడు నేను పర్టికులర్ కైండ్ ఆఫ్ డిష్ నాకు ఇష్టం అనుకోండి, నేను మన్నీగా నాకు తోటకూర కావాలి, పప్పన్నం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని అలాంటి భోజనం నేను పెట్టలేను. నేను తినను, పెట్టలేను. ఓకే. సూపర్. వకీల్ సాబ్ చూసారా? చూడండి. మీ పవన్ కళ్యాణ్ గారే కదా. అంటే మీరు నన్ను రెచ్చగొడుతున్నారా? అయ్యో నో. యాక్చువల్గా వకీల్ సాబ్ నేను 430 times చూసాను ఇప్పటికి, రిలీజ్ అయినప్పటి నుంచి. ట్రైలరా? ట్రైలర్ కాదు, సినిమా. ఓకే. దెయ్యం లాగా అన్ని థియేటర్లు అలా తిరుగుతూ ఉన్నా, అలా అన్ని షోల్లోకి. ఓకే. సో కమింగ్ టు మూవీ, దయ్యం, పాత దయ్యం ఏదైతే ఉందో అందులో ఉన్న కొంతమంది మళ్ళీ ఇందులో రిపీట్ అవ్వడం జరిగింది. సో పర్టికులర్గా అనుకొని తీసుకున్నారా? నాట్ లైక్ దట్. ఓకే. సో జేడీ గారితో చేశారు. ఇట్ వాజ్ లైక్ పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నేను చెప్పినట్టు ఎవరు తీయలేకపోయారు మళ్ళీ అలాగా. సో ఆయన ఉండుంటే బాగుండని అనిపించిందా మీకు? డూ యూ ఫీల్ దట్? ఎందుకంటే మీరు కూడా యూ హ్యావ్ బీన్ వాచింగ్ దట్ ఫిలిం ఫ్రమ్ చైల్డ్హుడ్ కదా. అంటే ఆ సినిమా ఇప్పటికీ నేను చూస్తే భయపడతాను, బట్ నేనంత ఆలోచించలేదు. ఐ థింక్ ఐ మెట్ జేడీ గారు, బట్ ఐ డోంట్ థింక్ అంటే అది హిస్ చాయిస్, ఎవరు బాగా సూట్ అవుతారు ఏంటి అనేది సర్ చాయిస్ కాబట్టి. సార్ మీరు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ లైక్ వెరీ హిలేరియస్. ఏది? హీరోయిన్స్ పాపం అని. హావ్ యూ సీన్? సో చాలా ఫన్నీగా ఉండింది. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళు తొడల మీద చేతులు వేసుకుంటాం అనేది నాకు కొంచెం మనస్సు నొప్పించింది. అది నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను స్త్రీ జాతిని చాలా అభిమానిస్తాను. సో అందుకని నాది ఒక విన్నపం లాగా పెట్టాను, మీలోనే ఉండకండి, అటు కూడా కన్నేయండి అని. ఇప్పుడు ఇంటర్వ్యూస్ చాలా అటెండ్ అవుతూ ఉంటారు, యాంకర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అఫ్ కోర్స్ నేను కూడా అడిగే ఉంటానేమో ఇవి. సో అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫ్యూ టైమ్స్ వి సీ లైక్ మైక్ తీసేస్తారు. ఇంటర్వ్యూర్ బట్టి ఇంటర్వ్యూ అంటే నాకు ఐ గెట్ ఇరిటేటెడ్. ఇరిటేషన్కి యాంగర్కి డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ 100 సార్లు ఆన్సర్ చేసింది ఇలాంటి అడిగినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఎనీ క్వశ్చన్. రిపిటేటివ్ క్వశ్చన్స్ హ్యావ్ ప్రాబ్లమ్, అప్పుడు ఇరిటేట్ అవుతాను. ఓకే. మీకు ఎవరు అడగని క్వశ్చన్ ఏదైనా ఉందా? ఐ వాంటెడ్ టు నో దట్ ఆన్సర్. మిమ్మల్ని మీరు ఏదైనా క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ మీరే ఇస్తే బాగుంటుంది. సంథింగ్ నాట్ అబౌట్ దిస్, బట్ వన్ పర్టిక్యులర్ ఇంటర్వ్యూలో నాకు ఐ థింక్ ఏబిఎన్ రాధాకృష్ణ ఆస్క్ మీ, మీ లైఫ్ అంతా, మీ జీవితాన్ని ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బికాజ్ నాకు అట్లీస్ట్ ఒక మేబీ 30 seconds ఐ కుడెంట్ థింక్ ఆఫ్ నో ఏం చెప్పాలని. అండ్ సడన్గా ఆన్సర్ చెప్పినప్పుడు నేను ఆలోచించుకున్న టక్కున వచ్చింది, మీ జీవితాన్ని ఎలా మీరు డిఫైన్ చేస్తారని. నా చావు నేను చేస్తానన్నా. No, which in other words means I will just do whatever the fuck I want.
సో వోడ్కాతోనే స్టిక్ అయిపోయి ఉంటారా, ఇంకేది యూస్ చేయాలా నెక్స్ట్? అంటే టేస్ట్ మారదా? No, because I like it because it doesn't give hangover. అంతకనే ఉండదు. Yeah. సార్ మీరు ఒక వోడ్కా బ్రాండ్ని క్రియేట్ చేయాలి సార్, ఆర్జీవి వోడ్కా అని. సో చాలా I మంది think there's one restaurant, దాని పేరు మర్చిపోయాను. It has some RGV cocktail, vodka based cocktail. ఓకే, మీ పేరు Yeah. పెట్టుకున్నారు. ఓకే, రైట్. యా. Which is called S తో start అవుతుంది. Celebrations, yeah, I think it's celebration. I'm not sure. Okay. Yeah. సో ఇప్పుడు ఫ్యాన్స్ చాలా వరకు చాలా మంది టాటూస్ వేయించుకోవడము, టీషర్ట్స్ మీద పేర్లు పెట్టుకోవడము, ప్రొఫైల్స్లో మీ పేరుని ఇంక్లూడ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాట్ యు ఫీల్? I'm not sure because see, నాకు my fundamental philosophy is nobody should follow anybody. You know, that is what I actually keep telling even in my Ramayusam series లో. సో అప్పుడు ఇంకొకరిని ఫాలో అవ్వటం అనేది ఇట్ ఈస్ ఫండమెంటలీ అగెయిన్స్ట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. అంటే అప్పుడు నేను చెప్పేది వాళ్ళకి ఏది బుర్రగా కట్టేదని తెలుస్తుంది నాకు. సో బికాస్ ఆఫ్ దట్ ఐ డిస్లైక్ మై ఫ్యాన్స్ అండ్ ఐ హేట్ ద పీపుల్, ఐ లవ్ ద పీపుల్ హూ హేట్ మీ. హూ హేట్ యూ? యా. ఓకే, అది పాసిబుల్ అవ్వచ్చు. యు నెవర్ గెట్ యువర్ ఫ్యాన్స్. నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. నన్ను హేట్ చేసి నన్ను తిట్టి వాళ్ళు నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మీరంటే మాకు చాలా ఇష్టం అంటే నాకు బోర్ కొడుతుంది ఏంటని, అంతగానే ఏం లేదు. ఓకే, ఐ హేట్ యు ఆర్జీవి. కానీ మీ కళ్ళలో కనపట్టాల హేట్రెడ్, అది కనిపించదు, అది మా డిఫాల్ట్ డిఫెక్ట్. ఎస్, కమింగ్ టు స్వాతి దీక్షిత్, సో మీ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ లెవెల్లో ఉందని ఆర్జీవి గారు కూడా చెప్పారు. సో హౌ డిడ్ యూ, అంటే మీరు ఏమైనా ప్రాక్టీస్ సెషన్స్ ఏమైనా చేశారా, లేదంటే ఆన్ సెట్ రాగానే ఆయన డైరెక్షన్లో వర్క్ చేస్తూనే ఇట్ కేమ్ అవుటా? హౌ డిడ్? ప్రాక్టీస్ ఏం లేదు, కలిసిన తర్వాత ఐ థింక్ 2-3 డేస్లోనే షూట్ స్టార్ట్ చేసేసాం అనుకుంటా. అండ్ దెన్ ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ టెన్స్డ్, ఎలా చేయాలి ఏంటి అని. ఇందాక చెప్పినట్టు ఎక్కువ చేస్తానా తక్కువ చేస్తానా తెలీదు. సో ఎలా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఐ థింక్ ఫస్ట్ షాట్ తీసుకున్నప్పుడు చేసిన తర్వాత సార్ ఓకేనా ఓకేనా అంటే ఓకే ఓకే. అండ్ దెన్ డౌట్ ఉన్నా సరే యాక్ట్ చేసి చూపించారు. సో నాకు ఒక 2-3 డేస్ తర్వాత ఐ ఫెల్ట్ రియలీ కంఫర్టబుల్. దెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, ఓకే ఐ థింక్ నచ్చుతుంది సార్కి ఓకే అని. ప్రాక్టీస్ లాంటివి ఏం చేయలేదు, నో వర్క్ షాప్స్, నో ప్రాక్టీస్, నథింగ్. బట్ she's a, I mean, అంటే this what they call a born actress, she belongs to that. Wow, and such a because great she అంటే compliment. ఫార్మల్ ట్రైనింగ్ లేకుండా అంత ఎర్లీ ఆన్ అంత ఎక్కువ సినిమాలు కూడా చేయకుండా ఐ ఫీల్ ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయటం అనేది అన్లెస్ యూ హ్యావ్ ఎన్ ఇన్బిల్ట్ న్యాచురల్ టాలెంట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, క్రెడిట్ వస్తుంది సార్, నాకు తెలియదు. మనం ఒకళ్ళు పురుగోసం అవసరం లేదు. As a director of experience, when I worked with so many actors, so take it when I say it. Thank you, She's sir. truly talented and natural actress. Yeah. ఎస్. సో మీకు ఆర్జీవి గారిని ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు? సంథింగ్ ఆపర్చునిటీ దొరకకపోవచ్చు మేబీ, అంటే ఆయన స్పేస్ ఇస్తారు. సార్ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఐ వాంట్ టు ఆస్క్ వాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ రైట్ నౌ? Now, yes. you. ఇంట్రెస్టింగ్. ఓకే, మీ మైండ్లో ఏం నడుస్తుంది? ఇంటర్వ్యూ గురించి, సినిమా గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, యా. సో సార్ మీరు ఎన్నో సినిమాలు రిలీజ్లు చూస్తూనే ఉన్నారు. యూ హ్యావ్ సీన్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ కదా. సో హౌ యూ టేక్ డౌన్ఫాల్? like I take ups. సో ఒక పెద్ద సక్సెస్ చూసినప్పుడు మీ డే ఎలా ఉంటుంది? హౌ యూ ఎంజాయ్? See, I don't take, like, after I finish the final mix of the film, దాని గురించి ఆలోచన, no matter what happens to it. అండ్ వాట్ అబౌట్ ఓటీటీ? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, లైక్ నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది థియేటర్స్కి ఓటీటీ For మధ్యలో? sure, I believe OTTs will take over cinema. దాంట్లో అనుమానం లేదు, విషయం లేదు. Because of various factors, because film watching అనేది గ్రూప్ ఎక్స్పీరియన్స్లో కొన్ని టైప్ ఆఫ్ ఫిల్మ్స్, హ్యూజ్ అంటే ఒక స్పెక్టాక్యులర్ ఫిల్మ్స్ లైక్ స్పెషల్ ఎఫెక్ట్స్, సీజీ ఓరియంటెడ్, అలాంటివి కొన్ని ఉంటాయి. కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఐ థింక్ మోస్ట్లీ విల్ గో టు ద ఓటీటీ. ప్రోగ్రెసివ్గా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అండ్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ యువర్ టైమ్ యాజ్ పర్ ద థియేటర్. యూ కెన్ సీ ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్. సో దట్ కైండ్ ఆఫ్ డెమోక్రటైజేషన్ ఆఫ్ వాచింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాన్న చెప్పాడు కదా, అందరూ ఫ్యామిలీ కలిసి తిట్టుకుంటూ వెళ్ళటం కన్నా ఇంట్లో ఎవరి రూమ్లో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళ సినిమాలు. సో ఐ థింక్ ఓటీటీ గివ్స్ లాట్ ఆఫ్ సచ్ ఫ్రీడమ్. సార్ మీ డైరెక్షన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మీరు చేస్తే బాగుండని మీకు అనిపించే సినిమా ఏది? I mean, I'm doing quite a bit now.
యాక్చువల్లీ అలాంటి ఫిలిమ్స్. ఐ జస్ట్ ఫినిష్ వన్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం, ఫీమేల్ మార్షల్ ఆర్టిస్ట్ స్టోరీ. సో దట్ genre I've never done. And I also did one film called Dangerous, a lesbian love story. So I'm doing things which I've not done before. Yeah. సో మీరు మంచి సింగర్ కూడా. సో ఆల్ ఫీమేల్ ఫ్యాన్స్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఏదైనా పాట పాడితే. దెయ్యంలో జయసుద్ గారి దెయ్యంలో అవును. ఓ జాబిల్లిరాయిలా చిన్నికేతే వెన్నెలా అందాలలో నానా తానని నానా తానాని నానా. ఓకే, మీ కొరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ us. Yes, something you wanted to say to your audience, ఏం చెప్పబోతున్నారు? స్వాతి దీక్షిత్లోని అందాన్ని, తన లోపలి దెయ్యాన్ని మీరు చూడాలంటే దెయ్యం సినిమా చూడండి. అండ్ ఐ థింక్ విల్ బి రియల్లీ సర్ప్రైజ్ విత్ హర్ పర్ఫార్మెన్స్. Yes, మీరేం చెప్తారు? వెన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, చాలా రోజుల నుంచి ఈ రోజు గురించి చూస్తాను. రియలీ ఎక్సైటెడ్. చాలా చాలా నచ్చుతుంది అందరికీ. అండ్ హారర్ మూవీస్ కూడా ఐ థింక్ వచ్చి కూడా చాలా రోజులు అయింది కాబట్టి అందరూ ప్లీజ్ వెళ్ళి చూసి ప్లస్ చేయండి. దట్స్ ఇట్. Yes. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. దెయ్యాన్ని జనాలు బెస్ట్ లేరు, అందుకని దేవుణ్ణి అడుగుదామా బ్లెస్ చేయమని. ఓకే. దెయ్యాన్ని బ్లెస్ చేయమని అడగటం అనేది ఫనీగా ఉంది. అది మనల్ని ఐ మీన్ యా టీమ్ ని బ్లెస్ చేయండి అని. టీమ్. సో ఆర్జీవి గారి దయ ఉంటే అన్ని మీ బ్లెస్సింగ్స్తో సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెరీ గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. నేను చెప్పేంత అది కాదు, బట్ స్టిల్ వి ఫ్రమ్ TFPC వీఆర్ కంగ్రాచులేటింగ్ యూ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. TFPCకి సబ్స్క్రైబ్ చేయాలని కూడా చేయండి, లేకపోతే మానేయండి. నేను చేశాను ఆల్రెడీ, మీరు చేస్తే చేయండి, లేకపోతే మానేయండి.